హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అట్లా మేము ఊరు వెళ్తూ ఒక లొకేషన్లో ఆగామన్నమాట. మొత్తం గ్రీనరీ లొకేషన్లో ఇప్పుడే పంటలు అయితే వేస్తున్నారు. ఒకసారి తిరిగి చూపిస్తారు చూడండి. ఇది ఆకుమడి అంటారు కదా, ఆకుమడేనామా? నారు పోస్తారు, నారు ఆకుమడి అంటారు. వడ్లు పోస్తే నారు వస్తుంది అనమాట. సో అట్లా పోసిందనమాట. ఇట్లాగా ఒక పొలంలో ఇట్లా పోసుకుని వీటిని మళ్ళీ విడివిడిగా పొలాల్లో నాటుతారనమాట, నాట్లేస్తారు. సో ఇది ఆకుమల్లోంచి అవి తీసి ఇలా కట్టలు కట్టి ఇట్లా పొలంలో విసురుతారనమాట. ఇట్లా విసిరి తర్వాత మనకి ఆ రైతులు వచ్చేసి వీటిని నాటుతారు వరుసల్లో. ఏమో విసిరినవన్నమాట, ఆ కట్టలు కట్టి ఇట్లా వేస్తారు. తర్వాత నాటంతా వేసిన తర్వాత పొలాలు ఉన్నాయి చూసారా, అట్లా అవుతాయి. అదనమాట మ్యాటర్. ఫస్ట్ అయితే మొత్తం ట్రాక్టర్తో దున్నేసుకుని తర్వాత విత్తనాలు జిమ్మి నీరు పెట్టుకుని మొక్క ఇట్లా కొంచెం సైజు చూసారుగా ఇంత పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న ఈ మొక్కలన్నింటినీ పీకేసి కట్టలుగా కడతారు. ఆ కట్టలను ఏమంటారు? నారుకట్ట అంటారు అనమాట. నారుకట్ట అంటారు. ఆ కట్టలన్నీ తీసుకెళ్ళి ఇంకా మిగిలిన పొలాలన్నింటిలో వేసేస్తారనమాట. కొన్ని పొలాలు కొన్ని అలాగే వేసేసి ఆ తర్వాత మనకి పంట పెట్టేవాళ్ళు ఉంటారు కదా, నాట్లు పెట్టేవాళ్ళు కూలి, వాళ్ళు వచ్చేసి మీరు ఈ పక్క పొలంలో చూస్తున్నారు ఈ విధంగా నాట్లు పెడతారు అనమాట. కొంచెం గ్యాప్ ఉంచి ఇట్లా నార్మల్లోంచి తీసుకెళ్ళి వాటి పొలాల్లో కొంచెం గ్యాప్ ఉంచి పెడతారు అనమాట. సో వాటర్ కూడా ఉన్నాయి చూసారా. అవి తర్వాత పెద్ద అయ్యి మనకి కంకులు వచ్చి వడ్లు వస్తాయి. ఆ తర్వాత మనకి 6 నెలలనా దగ్గర అనమాట. అంటే సుమారుగా, అంటే మనకు పర్టికులర్గా అయితే తెలీదు ఎన్ని నెలలకు పంట వస్తుంది అనేది. అయిన తర్వాత ఇది పెరిగాక కలుపు మొక్కలు వస్తాయి మధ్యలో. కలుపు మొక్కలు వస్తాయి ఇలాగే. అలాగే గడ్డిలాగా కూడా కలుపు మొక్కలు వస్తాయి అనమాట. ఆ కలుపు మొక్కలన్నీ పీకేసి ఎందుకు పీకుతారు నాన్న అవి? అంటే బలం పోతుంది, వరి పెరగదు. ఈ కలుపు తీయడం వల్ల కూడా ఈ వరి దుబ్బు కదులుతుంది అనమాట. కదిలేసరికి ఆ దుబ్బు పెద్దగా చేస్తుంది. లేకపోతే చిన్నగా దానికి కూడా ఉపయోగపడతాయి అనమాట. కలుపు వల్ల దుబ్బులు కదిలి ఎక్కువ. ఇప్పుడు మనకి ఎరువు కింద పేడ వేస్తారు ఇప్పుడు పంట వేసేటప్పుడా, లేకపోతే వేయక ముందే చేయడప్పుడే వేసేసి దిన్నేస్తారు. తర్వాత నట్టు దిప్పేస్తారు. తర్వాత పూడ్చేటప్పుడు దమ్మేసి పొట్టు చెమ్మేసి నీళ్ళు పెట్టేసి అది నారుకి ఈ పొలాన్ని మట్టికి మామూలుగా కొందరు మెట్ట దగ్గర వేస్తారు, మెట్ట దున్నేస్తారు. తర్వాత నీళ్ళు పెట్టాక దమ్ము వేస్తారు. దమ్ము చేయించినాక వేసి గట్లు శుభ్రంగా చేసుకుని నారు పోసిన నారు పళ్ళని తీపిచ్చి కట్టలుగా కట్టి అవి తీసుకొచ్చి సేలు వేస్తే ఆరు వచ్చి ఊడతారు అన్నమాట. ఊడవడాన్ని నాట్లు పెట్టడం అంటారు. అది కూడా ఎకరానికి ఈ సెంట్లని సరిపోద్దని ఉంటుంది. ముందే వేసుకుంటారు. ఎకరాలకి ఎంత ఆకుమడి ఈ సెంట్లోనే వేసుకుంటారా. సాలిపోతే మళ్ళీ తీసుకుంటారు కొంచెం. ఇలాగ నాట్లు వేసిన తర్వాత ఇలా ఎండిపోయినట్టు అయింది, ఇవి చచ్చిపోతాయా లేకపోతే పెరుగుతాయా? ఇప్పుడు ఇక్కడ ఎండిపోయినట్టు అయింది. అలా చాలా ఉన్నాయి ఇక్కడ. పచ్చగా ఉంది కదా, తిప్పుకుంటుంది పైన చూడండి. అలా మళ్ళీ పచ్చగా పెరిగిపోద్ది, చచ్చిపోదు. అదైతే మనకు అలా ఫస్ట్ మాత్రం పీకి మళ్ళీ వేరే చోట పెడతారు కాబట్టి అలా కనబడుతుంది. సో ఆ పంట వచ్చిన తర్వాత, కంకులు వచ్చిన తర్వాత ఊడ్చి మనకి వడ్లు మూటల్లో కట్టలు కట్టేసి మూటలు కట్టి మనకి మిల్లులు ఉంటాయి కదా, మిల్లుల్లో ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకి బియ్యంగా వస్తాయి అన్నమాట. సో దీని వెనకాల రైతుల కష్టం అయితే చాలా ఉంటుంది. చూస్తున్నారుగా గ్రీనరీలో ఎంత పచ్చగా ఉందో చాలా చూడడానికి. సో మనం అయితే మన రైతులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మనకు వచ్చే బియ్యం, మనం తినే బియ్యం వెనకాల రైతు కష్టం అనేది చాలా ఉంటుంది. ఈ పంట అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే వర్షాలను బట్టి, కాలాన్ని బట్టి, అలాగే మనకి విత్తనాలను బట్టి, మందులను బట్టి
అది ఎంత వస్తుందో, మనం పెట్టిన పెట్టుబడి వస్తుందో, నష్టం వస్తుందో, లాభం వస్తుందో తెలియదు. కానీ వాళ్ళు మాత్రం అదే వృత్తిలో ఉండి మన కోసం చాలా కష్టపడతారు. సో వాళ్ళకైతే ఎప్పుడన్నా మీరు కనిపించినప్పుడు రెస్పెక్ట్ అయితే ఇవ్వండి, అంతే చాలు. ఇంకా ఎక్కువేం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో రైతన్నకైతే మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు కూడా ఎప్పుడైనా దారిలో వెళ్ళినప్పుడు ఎట్లాంటి పొలాలు కానీ ఏమన్నా కనబడితే కనుక ఖచ్చితంగా ఒకసారి ఆగైతే చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. టైం టు టైం మందులు వేసుకోవాలి, అలాగే వాటర్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే కొన్ని పొలాలు ఉంటాయి ఎప్పుడు వాటర్ ఉంటాయి, కొన్ని పొలాలకి ఏంటంటే వాటర్ కూడా సదుపాయం ఉండదు. వాళ్ళు ఇంకా చాలా కష్టపడి పంట పండిస్తారనమాట. సో ఆ కష్టం అనేది రైతులకి తెలుస్తుంది. రేపు వాళ్ళకి బాగా లాభాలు వచ్చేస్తాయని కూడా చెప్పలేము. వస్తే రావచ్చు, లేకపోతే లేదనమాట. మ్యాక్సిమం పండించుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ నేరుగా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ గట్లు కూడా చూసారుగా. సరే ఇట్లా మనకి ఏంటంటే ముందు గట్లు కట్టుకుంటారనమాట. పొలం స్టార్ట్ చేసే ముందు అంతకుముందు పంటకి ఇవన్నీ కిందకి ఇదైపోతాయి కదా. సో ఇలా జారిపోతాయి కదా, మళ్ళీ దేనికి దానికి గట్లు కట్టుకుంటారనమాట. ఇలా ఏ పొలానికి ఆ పొలానికి గట్లు కట్టుకుని తర్వాత స్టార్ట్ చేస్తారు. దుప్పై ఎన్ని దున్నుకున్న తర్వాత ఇంకా పంట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. గట్లు కూడా చూస్తారా, మందంగా నడవడానికి ఈజీగా ఉండేలా కట్టుకుంటారు.